హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ రో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, మన ఛానల్ అయితే వీడియోస్ పెట్టి అయితే 3 days అయితే అవుతుంది. ఇప్పుడు ఈ 3 daysలో మార్కెట్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంది అనేది ఆల్రెడీ ఏంటంటే మీకు ముందుగానే వీడియో అయితే చేస్తాను. ఈరోజు ఏంటంటే ఇంకా కొద్దిగా డెప్త్లో అయితే చార్ట్ అనాలిసిస్ అయితే ఉంటుంది. కాబట్టి ఏంటంటే వీడియోని కొద్దిగా కేర్ఫుల్గా అయితే చూడండి. ఓకే గైస్, ఇప్పుడైతే ఫాస్ట్గా ఏంటంటే బీటీసీ సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాం. బీటీసీ మీ అందరికైతే ఆల్రెడీ చెప్పాను. ఏదైతే వీక్లీ లెవెల్ ఉందో మనకి షార్ట్ రేంజ్ స్టార్ట్ అవుతుందో అంటే ఎగ్జాక్ట్గా చెప్పాను. ఈ వీక్లీ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది ఒకసారి డ్రాప్ కావచ్చు, లేకపోతే ఏంటంటే ఈ 2 levels నుంచి అయితే మీరు షార్ట్ ట్రేడ్ చేయొచ్చు అని చెప్పి నేనైతే మీకు ముందే అయితే చెప్పాను. ఏదైతే నా ప్రీవియస్ సారిగా వీడియోస్ అయితే మీరు చెక్ చేసుకుంటే నేను అందులో పర్టికులర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఈ 2 levels. ఓకే గైస్, ఎందుకు ఆ 2 levels ఇంపార్టెంట్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మేజర్గా ఏదైతే రెడ్ లైన్ ఉందో ఈ రెడ్ లైన్ దగ్గర నుంచి ప్రైస్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది, సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కదా. వన్స్ ఏంటంటే దీని బ్రేక్ డౌన్ అయిన తర్వాత మేబీ ఇక్కడ రీసెట్ అయ్యి అంటే పుల్ బ్యాక్ అయ్యి మళ్ళీ మార్కెట్ కూడా డౌన్ అయ్యే ఛాన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది. అండ్ ఇప్పుడు మార్కెట్ ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది అనేది మీకు ఇంకా కొద్దిగా లోవర్ టైం ఫ్రేమ్లోకి అయితే వెళ్ళి చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మీకు ప్రజెంట్ ఏంటంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో అయితే ఉన్నాం. మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ ట్రేడింగ్ చేసే టైం అన్నట్టు, అందుకోసం అనేది నేను ఈ ట్రూ డేస్ ఏంటంటే మీకు వీడియో అయితే చేయలేదు, బట్ ఏంటంటే గ్రూప్లో అయితే మీకు అప్డేట్ అయితే ఇచ్చాను. ఓకే గైస్, ఇప్పుడైతే నేను మీకు బీటీకి సంబంధించిన లోవర్ టైం ఫ్రేమ్లో మీకు మార్కెట్ ఏ విధంగా స్ట్రక్చర్ ఫాలో అవుతుందో మీకు క్లియర్ కట్గా ఏంటంటే అప్డేట్ ఇస్తాను. దానికోసం ఆల్రెడీ ఏంటంటే కొన్ని చార్ట్స్ ఏంటంటే ఒక 2 days నుంచి అయితే నేను అబ్జర్వ్ చేసి అయితే మీకైతే పెడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను క్లియర్గా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది కొద్దిగా ఫ్యూచర్ ట్రేడింగ్ సంబంధించిన అన్నట్టు, స్పాట్లో అయితే కాదు, ఫ్యూచర్ ట్రేడింగ్ సంబంధించిన విషయాలు మాత్రమే అయితే ఇక్కడ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్త అయితే గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్యూచర్ కాబట్టి కొద్దిగా అక్యురేట్గా ట్రేడ్ చేయాల్సి వస్తుంది. కొద్దిగా మార్కెట్ స్ట్రక్చర్ ఏంటంటే ఫాస్ట్గా అయితే చూడాల్సి వస్తుంది. అందుకోసం అనేది మీకు చాలా కొద్దిగా కేర్ఫుల్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఒకసారి చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే అన్నిటికన్నా హై అనేది ఇక్కడ మనకి ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది కదా. వాటిలో ఏంటంటే లాస్ట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక హై అయితే క్రియేట్ అయింది. మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ నేను ఏమని రాశాను, HH అని రాశాను. ఇది మనం చూసుకున్నట్లయితే హయ్యర్ హై అంటే మార్కెట్ అనేది అన్నిటికన్నా ఒక పెద్ద హైట్ అయితే క్రియేట్ అయింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ 4 hour టైం ఫ్రేమ్లో మాత్రమే ఇది నేను చూసేది. ప్రజెంట్ ఏంటంటే 4 hour టైం ఫ్రేమ్లో మార్కెట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందని చెప్తున్నాను. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ హయ్యర్ హైస్ అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది అక్కడ నుంచి డైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ దాకా క్రాష్ అయింది. ఇది చూసుకున్నట్లయితే హయ్యర్ లో అంటే మార్కెట్ ఏంటంటే ఒక లో అయితే క్రియేట్ అయింది. ఇది మనకు హై ప్లస్ ఏంటంటే ఇది మనకు లో. కాబట్టి ఏంటంటే మనకి 2 పాయింట్స్ అయితే తెలిసినాయి. ఒకటి హయ్యర్ హై, నెక్స్ట్ ఏంటంటే హయ్యర్ లో. దాని తర్వాత మార్కెట్ అనేది లోవర్ హైస్ అయితే క్రియేట్ అయింది. ఇది మనం చూసుకుంటే అయితే నేను క్లియర్ కట్గా చెప్పుకుంటూ వెళ్తాను ఫాస్ట్గా, ఇంకా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి లోవర్ హైట్ క్రియేట్ అయింది. దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్ అయ్యి ఇక్కడ ఏంటంటే ఇంకా లోవర్ లోస్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఈ లోవర్ హై దగ్గర నుంచి మార్కెట్ అనేది కొద్ది వరకు ఇంక్రీజ్ అయింది. మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్లయితే 43,563 దాకా అయితే ఉండాలి కదా ప్రైస్. దానికన్నా ఏంటంటే మార్కెట్ ఇంకొద్దిగా ఎక్కువ హైట్ అయితే ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే ఇది హయ్యర్ హైస్ అయితే క్రియేట్ అయింది. మార్కెట్ స్ట్రక్చర్ ఏంటంటే చేంజ్ అయిందని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను. ఎందుకు చేంజ్ అయింది అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్లియర్ కట్గా ఏంటంటే మీకు కొన్ని ఇమేజెస్ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఒకసారి అయితే కేర్ఫుల్గా అయితే చూసుకోండి. ఓకే గైస్, మార్కెట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. మార్కెట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ విధంగా డౌన్ ట్రెండ్లో అయితే వస్తుంది. డౌన్ ట్రెండ్లో వచ్చిన తర్వాత అన్నిటికన్నా లో పాయింట్ ఏదైతే ఫస్ట్ లో క్రియేట్ అయిందో ఈ లో దగ్గర చూడండి, ఇది ఫస్ట్ లో అయితే క్రియేట్ అయిందా. మార్కెట్ మళ్ళీ ఇంక్రీజ్ అయింది, చాలా రోజుల తర్వాత ఇంక్రీజ్ అయ్యి ఎగ్జాక్ట్గా మళ్ళీ ఈ లో దగ్గర నుంచి ఏదైతే లో ఉందో ఆ లో కన్నా కొద్దిగా కిందికి వెళ్ళి మార్కెట్ ఏంటంటే చాలా మందిని అయితే ట్రాప్ చేస్తుంది. అంటే ఇంకా కొద్దిగా లో వెళ్తుంది అని ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళ మనీ ఏంటంటే లిక్విడ్ చేస్తుంది. ఓకేనా, లిక్విడ్ చేసి మళ్ళీ మార్కెట్లోకి వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదంతా మేము క్లియర్ కట్గా చూసుకోండి. మార్కెట్ దీని లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక లోవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక హై అయితే క్రియేట్ అయింది. అదేంటంటే మనం చూసుకున్నట్లయితే MSB అంటే మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ అయింది అన్నట్టు. ఇది మనకి ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో అది కంప్లీట్గా చేంజ్ కావడానికంటే ఇక్కడ MSB దగ్గర అయితే చేంజ్ అవుద్ది. అది లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా కేర్ఫుల్గా అయితే ట్రేడ్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ అనేది బ్రేక్ అయింది. ఓకేనా, ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ అయింది కాబట్టి మార్కెట్ అనేది హయ్యర్ హైస్ అయితే క్రియేట్ చేసుకుంటా ఈ విధంగా వెళ్ళింది. అండ్ ఏదైతే ఉందో ఈ జోన్ మనకి చూసుకున్నట్లయితే ఇది లిక్విడ్ ఏరియా అన్నట్టు. దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఏదైతే ఒక హై ఉందో దాదాపుగా ఆ హై కన్నా కొద్దిగా ఎక్కువ క్రియేట్ కావాలి మార్కెట్. అది మనకి ఏమనుకుంటాం, మనకి అది లిక్విడ్ గ్రాబ్ అని అంటూ దానికన్నా కొద్దిగా ఎక్కువ హైట్కి వెళ్ళి మార్కెట్ అనేది ట్రాప్ చేస్తుంది. ఓకేనా, అదైతే క్లియర్ కట్ అర్థమవుతుంది. దాని తర్వాత మార్కెట్ అనేది ఈ విధంగా డౌన్ అయిపోయి ఈ విధంగా కరప్షన్ అయితే తీసుకుంటుంది. అది కూడా మనకి ఎక్కడ దాకా డౌన్ అవుద్ది, మనకి డిమాండ్ జోన్ లేకుంటే FEG జోన్ దగ్గరికి ఏంటంటే డౌన్ అయ్యి తర్వాత ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పి మనకి మార్కెట్ స్ట్రక్చర్ అయితే చెప్తుంది. ఇది మనకి ఎలైట్ వేవ్స్ ద్వారా అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే
మార్కెట్లో సేమ్ అదే విధమైన పొజిషన్లు ఏ విధంగా ఉన్నాయి, సేమ్ స్ట్రక్చర్ ఉందా లేదా ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే అన్నిటికన్నా ఆల్ టైమ్ లో అయితే చూద్దాం. ఫస్ట్ ఈ పాయింట్ అయితే మనం నోటీస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా గైస్, ఇప్పుడైతే నేను దాన్ని మనకు చూసుకున్నట్లయితే నేను 2 hour టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నిటికన్నా లో పాయింట్ అయితే ఇదే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ లో దగ్గర నుంచి మార్కెట్ అనేది వచ్చింది, దాని తర్వాత ఎగ్జాక్ట్గా దీనికన్నా కొద్దిగా కిందికి వెళ్ళింది మార్కెట్ అనేది, కిందికి వెళ్ళి మళ్ళీ దీని లోపలికి అయితే వచ్చింది. ఎక్కువ శాతం ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకా సేల్ చేయడానికి ట్రై చేశారు, బట్ మార్కెట్ అనేది వాళ్ళ మనీ ఏంటంటే టోటల్లీ లిక్విడ్ అయింది. కాబట్టి మనకి ఏంటంటే ఫస్ట్ స్ట్రాటజీ అనేది ఇక్కడ అయితే వర్కౌట్ అయింది. ఒకసారి అయితే చూద్దాం. మళ్ళీ సేమ్ ఈ మనకి ఏదైతే ఫోటోలో ఉందో సేమ్ అదే విధంగా ఫస్ట్ స్టార్ట్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఎంఎస్బి మార్కెట్ స్ట్రక్చర్ ఏంటంటే హయ్యర్ హైస్ అయితే క్రియేట్ కావాలి, అంటే మార్కెట్ స్ట్రక్చర్ అనేది చేంజ్ కావాలి. అక్కడ నుంచి డౌన్ ట్రెండ్ ఉన్న అంటే ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ అవుతున్న మార్కెట్ ఒకటేసారి ఇంక్రీజ్ కావాలి, అది మనకి ఎంఎస్బి. కాబట్టి ఏంటంటే ఈ వన్స్ ఈ ఎంఎస్బి లైన్ దగ్గర నుంచి క్రాస్ అవుతుంటే మార్కెట్ ఇంక్రీజ్ అయిందా లేదా ఒకసారి మీరైతే చూసి చెప్పండి. డైరెక్ట్ ఏంటంటే అక్కడ నుంచి ఏంటంటే ఇంక్రీజ్ అయింది. ఏదైతే ఈ ఏరియా ఉందో ఈ టోటల్లీ ఈ ఏరియాస్ ఉందో ఇది మనకి ఏంటంటే లిక్విడిటీ చూసుకున్నట్లయితే ప్రజెంట్ మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం అదైతే లిక్విడిటీ అని ఉంది. ఆ లిక్విడిటీ కూడా అయితే మార్కెట్ అయితే తీసుకోవాలి. దాంట్లో ఏంటంటే కొద్దిగా ఏబీసీ కరప్షన్ అయితే ఉంటుంది. అది చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఏంటంటే స్ట్రక్చర్ ఫాలో అవుతుంటే కొద్దిగా డౌన్ ట్రెండ్ వెళ్ళిన తర్వాతనే మళ్ళీ ఎఫ్ఈజీ దగ్గరికి వస్తాయని చెప్పి మార్కెట్ అయితే చెప్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఈ విధంగా ఏంటంటే ఒక హైస్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. ఒకసారి అయితే చూద్దాం. మనం చూసుకున్నట్లయితే 3 హైస్ అయితే క్రియేట్ అయింది, 1, 2 and 3. మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా 1, 2, 3 ఐస్ అయితే క్రియేట్ అయింది. దాని తర్వాత ఏంటంటే ఇంకొక రీట్రేస్మెంట్ అయిన తర్వాత మార్కెట్ ఏంటంటే ఇంకా కొద్దిగా డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని అనేది క్లియర్గా అయితే చెప్తుంది. బట్ నేనైతే ఆల్రెడీ మనకి ఏదైతే అడ్వాన్స్ ప్రీమియర్ గ్రూప్లో ఉందో అందులో అయితే చెప్పాను ఇక్కడ నుంచి ప్రైస్ అనేది కొద్దిగా డ్రాప్ అవుతుందని చెప్పి. అది చూసుకున్నట్లయితే మీకు మా అడ్వాన్స్ గ్రూప్లో ఈ విధంగా ఇచ్చాను. ఒకసారి ప్యాటర్న్ అయితే చూసుకోండి. మార్కెట్ ఏంటంటే దీని హై బ్రేక్ అయిన తర్వాత మనం అయితే ట్రేడ్లో ఎంటర్ కావచ్చు అని చెప్పాను. అక్కడ నుంచి మీకు ఏబీసీ కరప్షన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది. ఇది బట్ ఫ్యూచర్ ట్రేడింగ్ హైలీ రిస్కీ ట్రేడ్ అన్నట్టు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఎంటర్ అయ్యారు. నేనైతే ప్రజెంట్ ఏంటంటే కొన్ని కీ లెవెల్ అయితే ఎంటర్ అయ్యాను. అక్కడ నుంచి ఏంటంటే ఒక ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను. ఎందుకు బుక్ చేసుకున్నాను దాని గురించి కొద్దిగా మాట్లాడతాను. ఇంకా లోవర్ టైం ఫ్రేమ్లో ఇంకా టార్గెట్స్ అయితే ఉన్నాయి, బట్ నేను మళ్ళీ ఇంకొకసారి ఎంటర్ అవుదామని చెప్పి ట్రై చేసుకొని అందుకోసం ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. ఎందుకు ఆ లెవెల్లో అయితే నేను ప్రాఫిట్ బుక్ చేశాను, ఏ లెవెల్లో ఎంటర్ అయ్యాను అనే దాని గురించి కూడా క్లియర్ కట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డైలీ అయితే ఉంది. మార్కెట్ ఏంటంటే ఇంకా డ్రాప్ అయ్యే ఛాన్స్ కూడా ఫస్ట్ టార్గెట్ అనేది మనకు ఖచ్చితంగా చెప్పాలంటే ఇక్కడ దాకా అయితే ఉంటుంది. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా ఒక 100% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవాలి. బట్ నేను ఇక్కడ ఎందుకు బుక్ చేసుకున్నాను అంటే ఇక్కడ నుంచి ఒక రీసెట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే SCHOH అని కూడా ఒకటి రాశాను కదా, చౌచ్ అని. అది మనం చూసుకున్నట్లయితే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే మార్కెట్ ఉన్న డైరెక్షన్ నుంచి కొద్దిగా ఏంటంటే అప్ ట్రెండ్ అనేది ఇప్పుడు అప్ ట్రెండ్ ఉంటే అప్ ట్రెండ్ అవుద్ది, లేకుంటే డౌన్ ట్రెండ్ ఉంటే డౌన్ ట్రెండ్ అవుద్ది. బట్ దానికోసం ఏంటంటే ఒక రిట్రేస్మెంట్ అయితే కావాలి. అది అయిన తర్వాత దీనికన్నా కొద్దిగా మార్కెట్ ఏంటంటే కొద్ది వరకు హై వెళ్ళి దాని తర్వాత మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ అవుద్ది. అదే విధంగా అవుద్ది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దానికి కూడా కొన్ని ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను మీకు ఫటాఫట్ ఒకసారి అయితే చూసుకోండి. ఓకేనా గైస్, ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఈ విధంగా మార్కెట్ అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్లియర్ కట్ చెప్తాను. ఇక్కడ మనకి చౌచ్ వచ్చిన తర్వాత అంటే మార్కెట్ ప్రీవియస్ సారికి వచ్చిన లో అనేది ఉంటుంది కదా, ఆ లో కన్నా ఇంకో కొద్దిగా హై అయితే క్రియేట్ అయింది. నేను చెప్పాను హయ్యర్ హైస్ అయితే క్రియేట్ కావాలి. దాని తర్వాత మార్కెట్ డైరెక్ట్ క్రాష్ అవుతుంది. ఓకేనా, క్రాష్ అయింది. నేను అందుకే మీకు సేల్స్ సిగ్నల్ ఇచ్చాను గ్రూప్లో. అక్కడ నుంచి ఏంటంటే కొద్దిగా డౌన్ ట్రెండ్ అవుద్దని. అది మనకు ప్రజెంట్ చూసుకున్నట్లయితే డిమాండ్ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాతనే మళ్ళీ ఏంటంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఇది మనకు జస్ట్ తెలిసిన విషయం. మనకి డిమాండ్ జోన్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇక్కడ కూడా జోన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ ఏరియాలో ఎక్కడ దొరికినా కూడా అది డిమాండ్ జోన్ కిందనే వస్తుంది. ఇక్కడ నుంచి క్రాష్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కడ దాకా ఉన్నాయి అంటే ఎవరైతే డౌన్ ట్రెండ్ వేసారో నేను ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను కదా, మళ్ళీ అయితే ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మళ్ళీ మనకు ఫస్ట్ టార్గెట్ ఇక్కడ దాకా ఉంటుంది. ఇది ఒకవేళ బ్రేక్ అయితేనే మనకు నెక్స్ట్ టార్గెట్స్ అనేది ఇక్కడ దాకా ఉంటాయి. ఈ విధంగా ఏంటంటే టార్గెట్స్ అనేది ఎక్స్పెండ్ చేస్తాం డౌన్ ట్రెండ్లకి. అది మీకు మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అది ఇప్పుడైతే మీకు అయితే క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటాను. ఓకేనా గైస్, ఇప్పుడైతే నేను ఎందుకు ఈ లెవెల్లో అయితే టార్గెట్ అయితే బుక్ చేస్తున్నాను ఫస్ట్ చెప్తాను. ఇక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్గా నేను ఎక్కడ ఎంటర్ అయ్యానో ఫస్ట్ చెప్తాను. ఓన్లీ ఫ్యూచర్ ట్రేడింగ్ పరంగా మాత్రమే అయితే ఎంటర్ అయ్యాను. ఇది నార్మల్ ట్రేడింగ్ కోసం అయితే కాదు, కొద్దిగా అడ్వాన్స్ ట్రేడింగ్ పర్పస్ మాత్రమే మేము ఎంటర్ అయ్యాం. ఎందుకు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ఇక్కడ ఈ విధంగా BOS అయితే కంప్లీట్ అయింది. BOS అయితే కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ అయితే అవుద్ది. ఎగ్జాక్ట్గా మనం చూసుకుంటే అయితే రిట్రేస్మెంట్ అయింది. ఆ రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర చూసుకుంటే అయితే నేను ఆల్రెడీ కొన్ని లెవెల్స్ అయితే డ్రా చేశాను. ఒకసారి అయితే ఫాస్ట్గా అయితే అబ్జర్వ్ చేయండి. ఓకే గైస్, ఎగ్జాక్ట్గా నేను ఈ లెవెల్ అయితే ఎంటర్ అయ్యాను. మీకు ఒకసారి చూసుకున్నట్లయితే
క్లియర్ కట్గా 1 అవర్ టైం ఫ్రేమ్లో అయితే పెడతాను, ఒకసారి చూసుకోండి. మార్కెట్ అనేది క్లియర్ కట్గా ఇక్కడ నుంచి డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత రిట్రేస్మెంట్ అయింది. రిట్రేస్మెంట్ అయిన తర్వాత ఏదైతే బాడీస్ ఉన్నాయో దాని కింద క్లోజ్ అయినాయి. అప్పుడే కన్ఫర్మ్ అయిన అక్కడ నుంచి ట్రేడ్ చేశాను. అండ్ ఇక్కడ దాకైతే మేము స్వింగ్ ట్రేడ్ అయితే వేసి ప్రాఫిట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ లోవర్ టైం ఫ్రేమ్లో కొన్ని ప్యాటర్న్స్ అయితే వచ్చాయి. దాని గురించి కూడా డెప్త్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కొద్దిగా కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్ ఏంటంటే ఫ్యూచర్ ట్రేడింగ్ పర్పస్ ఉన్నది. అండ్ మీకు స్పాట్ ట్రేడింగ్ కోసం అయితే నేను మళ్ళీ అయితే చెప్తాను. స్పాట్ సిగ్నల్స్ కూడా మీకు మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మార్కెట్ ఏ విధంగా ఉందో దాని గురించి చెప్తాను. ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే మార్కెట్ ఆల్ టైమ్ లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ అయింది. అది మనం చూసుకున్నట్లయితే చౌచ్ అన్నట్టు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, అంటే మార్కెట్ ఉన్న డైరెక్షన్ నుంచి అయితే చేంజ్ అయ్యి ఇంకా మార్కెట్ ఏంటంటే ఏదైతే అప్ ట్రెండ్ ఉందో, అంటే ఇక్కడ నుంచి మార్కెట్ అప్ ట్రెండ్ అయిందో ఆ ట్రెండ్ అనేది చేంజ్ కావాలి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకి దీని రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ లెవెల్స్ అనేవి ఒకటి, ఇప్పుడు మార్కెట్ అనేది ఈ డైలీ లెవెల్ ఏదైతే ఉందో, ఒక నిమిషంగా ఈ డైలీ లెవెల్ ఒకటి కన్ఫామ్గా చెప్పాలంటే మార్కెట్ అనేది ఈ డైలీ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత డౌన్ కావచ్చు, లేకపోతే ఏంటంటే అంటే ఇది రిట్రేస్మెంట్ అవుతుంది అన్నట్టు మార్కెట్ ఈ జోన్లోకి అయితే రావాలి. ఏదైతే ఉందో ఈ జోన్కి వచ్చిన తర్వాత మార్కెట్ ఈ జోన్లో వచ్చిన తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవుతుంది చూసుకొని మళ్ళీ అయితే ట్రేడ్ అయితే ఎంటర్ అవుతాను. అండ్ కరెక్ట్గా నా స్టాప్ లాస్ దీని అబోవ్ అయితే ఉంటుంది. ఇది కూడా రిస్క్ ట్రేడే, బట్ ఏంటంటే నేను లోవర్ టైం ఫ్రేమ్ ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. కొద్దిగా రిస్క్ రేష్ అనేది తక్కువ ఉంటుంది. దాని ప్రకారంగా మేనేజ్ చేసుకుంటూ నేనైతే ట్రేడ్ అయితే చేస్తాను, ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం చూస్తూ ట్రేడ్ చేయడం అయితే ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఏంటంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీవియస్ సారిగా లెవెల్స్ అయితే చూసుకున్నట్లయితే ఈ 2 లెవెల్స్లో మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూసుకొని ఒకవేళ దీని దగ్గర నుంచి రిజెక్ట్ అవుతే ఖచ్చితంగా ట్రేడ్ అయితే ఉంటాను. అక్కడ నుంచి ఏంటంటే నా టార్గెట్స్ అనేది మనకి డౌన్ సైడ్ అయితే ఉంటాయి. మినిమం ఏంటంటే మనకి ఇక్కడ దాకా అయితే టార్గెట్స్ అయితే బుక్ చేసుకుంటాం. ఇది ఓన్లీ ఫ్యూచర్కి సంబంధించిన ట్రేడ్స్. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకొని అయితే ఎవరైతే చేస్తున్నారో ఫ్యూచర్ ట్రేడింగ్ వాళ్ళే చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మార్కెట్ స్ట్రక్చర్ ఒకవేళ ఫెయిల్ అయినా స్టాప్ లాస్ అనేది క్విక్గా అయితే పెట్టుకోవడానికి ట్రై చేయాలి, ఒకవేళ ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలనుకుంటే. లేకుంటే ఎక్కువ లాస్ అయితే అవుతారు. అండ్ ఇంకా దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే అండ్ ఇప్పుడు ఎందుకు నేను అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను, అండ్ ఇంకా కొద్దిగా మార్కెట్లో బుల్లిష్ కొద్దిగా ట్రెండ్ అయితే ఉంది ఎందుకనేది నేను ఇంకా మిగిలిన చార్ట్స్లో అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఇప్పటికైతే లోవర్ టైం ఫ్రేమ్లో ఉన్న ప్యాటర్న్స్ అయితే అర్థమైంది అనుకుంటాను. చౌచ్ ఏందో మనకి క్యాటర్ చేంజ్ ఏంది, ఎంఎస్బి అంటే ఏంది అన్న దాని గురించి కొద్దిగా బేసిక్స్ అయితే మీకు తెలిసింది అనుకుంటాను. దీంట్లో ఏంటంటే డెప్త్లో చేయడానికి అయితే ట్రై చేస్తాను ముందు. ఓకే గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆర్ఎస్ఐ ఉందో ఇక్కడ మనం చూసుకుందాం. ఆర్ఎస్ఐలో చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఈ ఆర్ఎస్ఐలో ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో, ఈ ఎల్లో లైన్ ఉందో, ఎల్లో లైన్ టచ్ అవుట్ తోటే మార్కెట్ ఇక్కడ డౌన్ అయింది. ఎగ్జాక్ట్గా ఈ విధంగా డౌన్ అయింది. ఫస్ట్ టైం డౌన్ అయిపోయింది. ఓకేనా, ఇది వ్యాలిడ్ అయిపోయింది. నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ ఆర్ఎస్ఐ లైన్ ఎల్లో లైన్ ఇక్కడ టచ్ అయింది. అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా కొద్దిగా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డౌన్ అయింది. అక్కడ నుంచి చూసుకుంటే ప్రైస్ ఇక్కడ దాకా డౌన్ అయింది. ఓకేనా, 2 టైమ్స్ అనేది కరెక్ట్గా క్విక్గా అదే లెవెల్లో డౌన్ అవుతుంది. కాబట్టి ఏంటంటే దీన్ని కొద్దిగా మనం చూసుకోవాలి. ఈ లెవెల్లో మనం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. కాబట్టి ఏంటంటే ఇంకా ఎల్లో లైన్ అయితే టచ్ కాదు, అందుకోసం అనేది కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఈ ఎల్లో లైన్ టచ్ అయిన తర్వాత అది ఏ విధంగా రియాక్ట్ అవుద్ది అన్న దాని గురించి చూసిన తర్వాత నేను ఖచ్చితంగా ట్రేడ్ అయితే చేస్తాను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ ఎల్లో లైన్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకు తెలిసిన ప్రకారం ఏంది, మార్కెట్ అనేది కొద్దిగా డౌన్ కావాలి. అది మనకి స్ట్రక్చర్. వన్స్ ఏంటంటే ఒకవేళ డౌన్ అవుతే నేను చెప్పిన ప్యాటర్న్ అయితే వ్యాలిడ్ అవుద్ది. అక్కడ నుంచి మనకి ఏబీసీ కరప్షన్ ఏదైతే ఉందో అది 100% సక్సెస్ అవుద్ది. ఈ విధంగా మనం ఏంటంటే ట్రేడ్లో అయితే ఉంటాం. ఇది ఏంటంటే దీంట్లో ఏంటంటే ఇది ఫస్ట్ థియరీ మాత్రమే. దీంట్లో ఏంటంటే ఇంకొక 2-3 ఇయర్స్ ఏంటంటే నేను మీకు గ్రూప్లో అయితే ఇస్తాను. ఇది ఏంటంటే అడ్వాన్స్ గ్రూప్లో అయితే ఇచ్చాను, నార్మల్ ఇండియన్ గ్రూప్లో అయితే ఇవ్వలేదు, ఓన్లీ అడ్వాన్స్ గ్రూప్లో అయితే ఇచ్చాను. ఎందుకంటే అది కొద్దిగా రిస్క్ ట్రేడ్ అండ్ ఫ్యూచర్ ట్రేడ్ కాబట్టి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంకోవేళ ఈ ఎల్లో లైన్ అయితే బ్రేక్ కాలేదు. ఇప్పుడు మల్టిపుల్ టైంలో ఏంటంటే దీన్ని బ్రేక్ కాలేదు. ఒకవేళ బ్రేక్ అవుతే మార్కెట్ ఏంటంటే డైరెక్ట్ ఫాస్ట్గా ఏంటంటే ఇంక్రీజ్ అవుద్ది. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే కొన్ని లెవెల్స్ అప్పుడు కూడా నేను డ్రా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి స్టాప్ లాస్ అని క్విక్గా అయితే ఉంటాయి కాబట్టి మనం క్విక్గా అయితే ఎగ్జిట్ అవుతాం. ఫస్ట్ మనకి ఇంకా చూసుకొని ట్రేడ్ ఎంటర్ అయితే బెటర్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా కొన్ని కీ లెవెల్స్ ఈరోజు ఇందాక చెప్పాను కదా, ఆ లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్ ఒకవేళ డౌన్ అవుతేనే మనం స్టాప్ లాస్ అనేది దాన్ని ఎబోవ్ పెట్టుకోవడానికి ట్రై చేసి మనం అక్కడ నుంచి ఏంటంటే టార్గెట్స్ అనేది బుక్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒకవేళ ఈ లైన్ అయితే మనకు క్రాస్ అవుతే మనకు నెక్స్ట్ ఏంటంటే ఈ వైట్ లైన్ దగ్గరికి ఆర్ఎస్ఐ వస్తుంది. అప్పుడు ఈ వైట్ లైన్ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ ఉందో ఫస్ట్ చూడాలి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ లెవెల్ ఏదైతే ఈ లెవెల్ ఉందో ఇక్కడ నుంచి వచ్చినప్పుడు మార్కెట్ ఏంటంటే కొద్ది వరకు డౌన్ అయింది. ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కొద్దిగా రిట్రేస్మెంట్ అయింది. కాబట్టి ఏంటంటే ఇది కూడా వ్యాలిడ్ ట్రెండ్ అయితే వస్తుంది. ఈ ఆర్ఎస్ఐలో కూడా ఈ వైట్ లైన్ దగ్గర అంటే ఇక్కడ నుంచి దీని బ్రేక్ అయితే నెక్స్ట్ ఈ వైట్ లైన్ దగ్గరికి వస్తుంది. ఎందుకు మీకు ట్రేడ్ బై ట్రేడ్ చెప్తాను, కొద్దిగా అడ్వాన్స్గా అయితే ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఆర్ఎస్ఐ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే రిట్రేస్మెంట్ అయింది. ఓకేనా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఎల్లో లైన్ ఉంది ప్లస్ ఏంటంటే వైట్ లైన్ ఉంది. కాబట్టి ఈ వైట్ లైన్ కూడా మనకి ఏంటంటే వ్యాలిడ్ ట్రెండ్. ఇది ఒకవేళ బ్రేక్ అయితే ఇమీడియట్లీ ఏంటంటే బిట్కాయిన్ అనేది బౌన్స్ అవుద్ది. ఎక్కడ దాకా బౌన్స్ అవుద్ది మనం
ఒకవేళ షార్ట్ ట్రేడ్ చేయాలనుకుంటే అప్పుడు మీకు ఎక్కడ చేయాలనే దాని గురించి చెప్తాను. క్విక్గా మీకు ఏంటంటే మార్కెట్ ఈ రేంజ్లో అయితే దొరుకుద్ది. ఇమీడియట్లీ ఏంటంటే అందరి మనీ ఏంటంటే లిక్విడ్ చేసి మార్కెట్ అనేది ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో దీని మధ్యలో ఏంటంటే మార్కెట్ అయితే ఫ్లక్చువేట్ కావడానికి ట్రై చేస్తుంది. నేను ఏంటంటే నియర్లీ వీటి మధ్యలో ఎంటర్ కావడానికి అయితే ట్రై చేయను. కొద్దిగా ఏంటంటే కొద్దిగా ఇంక్రీజ్ చేసుకొని అయితే పెట్టుకుంటాను. నియర్లీ ఏంటంటే ఈ లెవెల్ దగ్గర ఏంటంటే షార్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే అక్కడ కొద్దిగా ఎఫ్విజీ లెవెల్స్ అయితే ఉన్నాయి. మార్కెట్ ఈ జోన్ మొత్తం ఏంటంటే డైరెక్ట్ ఎఫ్విజీ లెవెల్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి నీకు మళ్ళీ చెప్తాను. ఈ ఎఫ్జీ లెవెల్లో ఏంటంటే కొద్దిగా గ్యాప్ అయితే ఫామ్ అయింది. వీటిని ఫిల్ చేసిన తర్వాత మార్కెట్ ఏంటంటే కంప్లీట్ ఏంటంటే బీరీ ట్రెండ్ అయితే అవుద్ది. అప్పుడు ఏంటంటే మార్కెట్ కొన్ని కరప్షన్స్ అయితే ఉంటాయి. దాని గురించి కూడా మాట్లాడతాను. వీటి గురించి ఏంటంటే నేను స్టెప్ బై స్టెప్ ఏంటంటే మీకు క్విక్గా అప్డేట్ అయితే ఉంటాయి. మీకు ప్రస్తుతానికైతే మార్కెట్ స్ట్రక్చర్ అయితే అవుతుంది. మీకు ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఏ విధంగా చేయాలని మీకైతే చెప్పాను. ఒకవేళ ఇంక్రీజ్ అవుతే మీకు షార్ట్ ట్రేడ్ ఏ విధంగా చేయాలో అది కూడా చెప్పాను. అండ్ ఒకవేళ లాంగ్ చేయాలనుకుంటే మీరు చాలా రోజులు అయితే వెయిట్ చేయాలి. దానికి టైం అయితే పడుద్ది. 100% లాంగ్ చేయాలంటే మీకు ఇప్పుడు క్విక్గా 2 పొజిషన్ అయితే చెప్తాను. అది కూడా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ అది చెప్పలేదు అనుకోకండి. ఇప్పుడు ఒకవేళ మార్కెట్ డౌన్ అయితే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ లెవెల్లో ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఈ డైలీ లెవెల్ ఏదైతే ఉందో 42,031 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్లో ఏ విధంగా రియాక్ట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎగ్జాక్ట్గా దాని దగ్గరికి వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా డౌన్ అవుద్దు. డౌన్ అయిన తర్వాత మళ్ళీ దీని లోపలికి వెళ్తే అప్పుడు మీకు ఏంటంటే కొద్ది వరకు ఇంక్రీజ్ అవుద్ది. అప్పుడు మీరు ఏంటంటే చిన్నపాటి స్కాల్పింగ్ అయితే చేసుకోవచ్చు. ఏదైతే స్కాల్పింగ్ ఉందో అక్కడైతే చేయొచ్చు. ఒకవేళ ఆ లెవెల్ నుంచి కూడా ఇంకా డ్రాప్ అవుతే మీరు నెక్స్ట్ ఏ లెవెల్లో బై చేయాలి అది మనం చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను. క్విక్గా వచ్చేసి నాకు నచ్చిన లెవెల్స్ అనేది ఏంటంటే ఈ లెవెల్స్. నేను ఈ లెవెల్ కూడా బ్లూ లెవెల్స్ కూడా బై చేయడానికి అయితే కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. ఎందుకంటే మార్కెట్ వీటిని లిక్విడ్ 100% ఏంటంటే ఓన్లీ వన్ టైం అయితే చేసింది. ఇంకొకసారి అయితే ట్రాప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఇదే లెవెల్ దగ్గర నుంచి ప్రైస్ అనేది మల్టిపుల్ టైంలో ఇంక్రీజ్ అయింది. కాబట్టి నేనైతే మల్టిపుల్ టైమ్స్లో ఇంక్రీజ్ అయిన లెవెల్స్ని అయితే కొద్దిగా అయితే కన్సిడర్ అయితే చేయను. ఇంకా దానికన్నా ఏమైనా లో వస్తే నేనేంటంటే మ్యాక్సిమం ఈ లెవెల్స్లో ఏ విధంగా రియాక్ట్ అవుతుందనే చెక్ చేస్తాను. ఏదైతే జోన్ ఉందో ఈ విధంగా జోన్ ఫామ్ చేస్తాను. ఒకసారి చూడండి, ఈ జోన్లో నేనైతే బై చేయడానికి అయితే కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. ఒకవేళ ఇక్కడ దాకా ప్రైస్ అనేది వస్తే మనకి ఇప్పుడు కూడా మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం ఏంటంటే మార్కెట్ ఏబీసీ కరప్షన్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు మనకి 5 way స్ట్రక్చర్ ఆల్రెడీ ఏంటంటే మ్యాక్సిమంలో కంప్లీట్ అయిపోయింది. ఇదైతే ఉందో డైలీ డేటా కంప్లీట్ అయిపోయింది కదా. ఒకవేళ ఈ లైన్ని ఈ 2 లైన్ని బ్రేక్ అవుతే ఇంకో 5 way స్ట్రక్చర్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుద్ది. అక్కడ నుంచి చూసుకున్నప్పటికీ కూడా ఏబీసీ కరప్షన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ కొద్ది వరకు రీట్రేస్మెంట్ అయిన తర్వాతనే మళ్ళీ ఏంటంటే అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుద్ది. ప్రస్తుతానికైతే నేను బీరిష్ ట్రెండ్లోనైతే ఉన్నాను. ఇదిగా అప్డేట్. అండ్ నేను చెప్పిన విధంగా మీకు క్విక్గా మీకు ఏంటంటే షార్ట్ ట్రేడ్స్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే ప్రీమియం గ్రూప్లో జాయిన్ కావాలి. మీకు ఇందులో ఏంటంటే నేను అనుకున్న స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి మీకు క్లియర్ కట్గా ఏంటంటే ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ప్రీమియం గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఎలా జాయిన్ కావాలని క్లియర్గా చెప్తాను. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ లింక్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. మీ ఆ గ్రూప్లో జాయిన్ కావడానికి ఓన్లీ 1000 రూపీస్ అయితే ఉంటుంది. మీకు అది ఓన్లీ ఇండియన్ పరంగా అంటే ఇండియాకి సంబంధించిన సిగ్నల్స్ అయితే ఉంటుంది. మీకు ఫ్యూచర్ సిగ్నల్స్ కావాలి, కొద్దిగా అడ్వాన్స్ సిగ్నల్స్ కావాలనుకుంటే మీ లైఫ్ టైం ఫ్రీ సిగ్నల్స్ అయితే జాయిన్ కావాలి. దీంట్లో ఏంటంటే కొన్ని సిగ్నల్స్ అయితే ఇస్తాను. అక్కడ మీకు ఏంటంటే మంచి సిగ్నల్స్ అయితే దొరుకుతుంది. దాని పరంగా మీరు ఏంటంటే ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. ఈ గ్రూప్లో జాయిన్ కావాలంటే ఫస్ట్ ఈ నెంబర్కి అయితే మీరు ఇండియన్ గ్రూప్ అయితే మీకు ఓన్లీ 1000 రూపీస్ అయితే ఈ నెంబర్కి అయితే ఫోన్పే చేసి మీకు ఈ టెలిగ్రామ్లో స్క్రీన్ షాట్ అయితే కొట్టేస్తే నేనైతే మీకు ఇండియన్ గ్రూప్ అయితే జాయిన్ చేస్తాను. అండ్ వీడియో లాస్ట్లో కూడా ఎప్పుడు మర్చిపోయాను, ఏదైతే మీకు ఇండియాకి సంబంధించిన సిగ్నల్స్ ఇచ్చానో అవన్నీ మీకు ఇంకా కొన్ని రోజులు అయితే ఇంక్రీజ్ కావడానికి అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నాయి. కొద్దిగా పేషెంట్ తోడు అయితే అన్నింటినీ హోల్డ్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేను చెప్పిన ప్రతి ఒక్క కాయిన్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుద్ది. మీ 100% అయితే ఫిక్స్ అయిపోండి, మీ ప్రాఫిట్ అయితే వస్తుంది. కొద్దిగా ఏంటంటే ప్యానిక్ కాకుండా మార్కెట్ ఇంకా మీకు అన్ని బయింగ్ జోన్లోనే ఉన్నాయి. మంచిగా అనాలిసిస్ చేసి అయితే మీకు ఇచ్చాను. మీరు కూడా ఇంకెవరైనా ప్రీమియం గ్రూప్లో ఉంటే జాయిన్ కావాలనుకుంటే ఫాస్ట్గా దాని దగ్గర మీకు ఆ గ్రూప్లో జాయిన్ కావండి. మంచి సిగ్నల్స్ అయితే మీకు ఇండియన్ ఎక్స్చేంజ్లో అయితే పెట్టాను. అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్లో అయితే మీకు ఇంకా చాలా లిక్విడ్కి సంబంధించిన సిగ్నల్స్ ఉంటాయి, ఫ్యూచర్ సంబంధించిన సిగ్నల్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు ఏంటంటే దాంట్లో అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో కింద నెంబర్ చూసి అయితే మీరు నాకు కాల్ చేయొచ్చు. ఓన్లీ ఏంటంటే మీరు ఫ్యూచర్ ట్రేడింగ్కి సంబంధించిన గ్రూప్లో జాయిన్ అవుతే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయండి. లేదనుకుంటే మాత్రం మీ ఇండియన్ గ్రూప్లో అయితే మాత్రం డైరెక్ట్ ఏంటంటే ఈ నెంబర్కి ఫోన్పే చేసి డైరెక్ట్ ఈ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కాండి. అక్కడ మీకు ఏంటంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ తీస్తాను. వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. వీడియో కొద్దిగా కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుంది, ఎందుకంటే అది ఫ్యూచర్కి సంబంధించింది. నేను అందుకోసం ఏంటంటే ఫ్యూచర్కి సంబంధించిన ట్రేడింగ్ అనేది ఎక్కువ అయితే వీడియోలు పెట్టాను. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ మీరు కామెంట్ అయితే చేయాలి. కామెంట్ చేస్తే నేనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.